ఫోన్పేలో యూపీఐ సర్కిల్ ఫీచర్ గురించి మీకు తెలుసా? ఇది నిజంగా అద్భుతమైనది. మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సులభంగా డబ్బు పంపించుకోవచ్చు. బ్యాంకు అకౌంట్లతో సంబంధం లేకుండా కేవలం మీ ఫోన్ నంబర్ లేదా యూజర్ ఐడితోనే సులభంగా లావాదేవీలు చేయవచ్చు. మీరు మీ సర్కిల్లో ఉన్నవారికి నేరుగా డబ్బు పంపించాలంటే కేవలం ఒక క్లిక్ అంతే. మీకు అవసరమైనది కేవలం ఫోన్పే యాప్. మీ సర్కిల్లో ఉన్నవారు కూడా ఈ ఫీచర్ను ఉపయోగించి మీతో పాటు లావాదేవీలు చేయవచ్చు. ఇది ఎంత సులభంగా ఉంటుందో ఊహించండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే చోట డబ్బు పంపించుకోవచ్చు. ఇక బ్యాంకు అకౌంట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫోన్పేలో యూపీఐ సర్కిల్ ఫీచర్ మీ జీవితాన్ని ఎంత సులభం చేస్తుందో మీరే చూడండి. తెలంగాణలో పెన్షన్దారులకు శుభవార్త. రేవంత్ సర్కార్ తాజాగా ప్రకటించిన నిర్ణయాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. పెన్షన్ మొత్తాన్ని పెంచడం, పాత పెన్షన్లను సమయానికి చెల్లించడం, ఇవన్నీ మన ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను చూపిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి నెలా మనకు అందుతున్న పెన్షన్ మన జీవితాలను మరింత సులభతరం చేస్తోంది. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, మనకు ఇచ్చిన గౌరవం కూడా. రేవంత్ గారు ఈ నిర్ణయాలతో మన పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ చర్యలు మన ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ సర్కారుకు ప్రజల సంక్షేమం పట్ల ఉన్న కట్టుబాటును నిరూపిస్తున్నాయి. మనం అందరం కలిసి ఈ మార్పులను స్వాగతిద్దాం. చెన్నైలో ఫస్ట్ ఏసీ లోకల్ రైలు ప్రయాణం అనేది నిజంగా ఒక కొత్త అనుభవం. ఈ రైలులో సౌకర్యాలు మామూలుగా లేవు. కూర్చోవడానికి సౌకర్యవంతమైన సీట్లు, ఎయిర్ కండిషనింగ్ మరియు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంటీరియర్స్ ఉన్నాయి. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు మీ స్నేహితులతో మాట్లాడడం లేదా మీకు ఇష్టమైన పుస్తకం చదవడం వంటి అనుభవాలను ఆస్వాదించవచ్చు. అయితే కొన్ని సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. ఉదాహరణకు, టికెట్ బుకింగ్ ప్రక్రియ కొంచెం కష్టంగా ఉంది. అలాగే రైల్వే స్టేషన్లలో మరింత సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కొత్త ఏసీ లోకల్ రైలు ప్రయాణం చెన్నైలోని ప్రజలకు ఒక కొత్త మార్గాన్ని అందిస్తోంది. ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక అనుభవం. ఈ రోజు బ్యాంక్ ఖాతాదారులకు కొత్త రూల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. మొదటిగా, బ్యాంక్ ఖాతా నిర్వహణకు సంబంధించి కొన్ని ఫీజులు పెరిగాయి. అందువల్ల మీ ఖాతా స్టేట్మెంట్ను బాగా పరిశీలించండి. ఇంకా డిజిటల్ బ్యాంకింగ్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు వచ్చాయి. మీ ఖాతా సురక్షితంగా ఉండాలంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ను ఆప్షన్గా ఎంచుకోండి. ఇది మీ డేటాను రక్షించడానికి చాలా ఉపయోగకరం. అంతేకాకుండా కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచడం చాలా ముఖ్యం. కనీస బ్యాలెన్స్ కంటే తక్కువ ఉంటే ఫీజులు పడతాయి. మరియు చివరగా, మీ బ్యాంక్లో కొత్త ఆఫర్లు, రివార్డ్స్ గురించి తెలుసుకోండి. ఇవి మీకు అదనపు లాభాలు అందించగలవు. ఈ మార్పులు మీకు మేలు చేయడానికి ఉన్నాయి, కాబట్టి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి. పెద్ద ఫ్యామిలీకి సరిపోయే 7 సీటర్ కార్లు కొనాలంటే 6 లక్షల రూపాయల నుంచి ప్రారంభమయ్యే అద్భుతమైన ఎంపికలు ఉన్నాయి. మొదటగా, మారుతి సుజుకి ఎర్టిగా. ఇది విశాలమైన ఇంటీరియర్తో పాటు మంచి మైలేజ్ అందిస్తుంది. తర్వాత కియా కార్నివాల్. ఇది ఫ్యామిలీ ట్రిప్స్ కోసం అద్భుతమైన ఎంపిక. ఇంకా టాటా సఫారీ. ఇది స్టైలిష్ డిజైన్తో పాటు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. హ్యుండాయ్ క్రీటా కూడా మంచి ఎంపిక. ఇది సౌకర్యం మరియు టెక్నాలజీని కలిగి ఉంది. ఇంకా రెనాల్ట్ ట్రైబర్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండి ఫ్యామిలీకి సరిపోయే స్థలం అందిస్తుంది. ఈ కార్లు కేవలం ప్రయాణం కాదు, కుటుంబానికి ఆనందాన్ని అందించే ఒక భాగం. మీ ఫ్యామిలీకి సరిపోయే కారును ఎంచుకోవడం ద్వారా మీరు ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చవచ్చు.